తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ అమ్మాయిని అత్యాచారం చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బండి భగీరథపై పోక్సో కేసు నమోదు చేయడానికి 8 గంటలు ఎందుకు ఆలస్యం చేశారన్నారు. మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో న్యాయం కోసం ఒక రోజంతా ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ దుర్మార్గమైన పనితీరుకు ఇది నిదర్శనమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. హోమ్ మినిస్టర్ బండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా బీజేపీ ఎంపీ అయినా ఒకనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ గారి కొడుకు బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి మీద పోక్సో కేసు అతి కష్టం మీద పేట్ బషీరాబాద్ పోలీసులు రిజిస్టర్ చేసిండ్రు. మిత్రులారా, మరి ఈ సాయి భగీరథ్ అనే ఈ వ్యక్తి మీద పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ చిన్న అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా వీళ్ళ మీద నిందేస్తున్నట్టుగా 50,000 రూపాయలు ఎక్స్టార్షన్ చేసి బతికే కుటుంబం వీళ్ళది కాదు. ఈ అమ్మాయి వాళ్ళమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కేసీఆర్ గారి టైంలో ఈ విధంగా లేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. దాదాపు 8 గంటలు తల్లి బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది. రాత్రి ఎప్పుడో ఆ కేసు ఎఫ్ఐఆర్ బయటికి రాలే, పోక్సో కేసు కాబట్టి ఆ అమ్మాయి ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం పోలీసులు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తారేమో, రిలీజ్ చేయడం లేదేమో, కానీ మరి వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు? మెజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయాలి కదా. ఎందుకంటే అవతలి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు. సైబరాబాద్ పోలీసులు ఆన్సర్ చెప్పాలి. సో అతి కష్టం మీద 8 గంటలు వెయిట్ చేస్తే ఆమెకు ఎఫ్ఐఆర్ చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పుత్రరత్నం సాయి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన బయటపెట్టారు. మోయినాబాద్ ఫామ్ హౌస్లో సాయి భగీరథ్ బాధిత బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆర్ఎస్పీ తెలిపారు. ఒకవేళ తను చెప్పే సమాచారం తప్పైతే పోలీసులు మీడియా ముందుకొచ్చి వాస్తవాలేంటో చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సో ఈ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బండి సాయి భగీరథ్ కలిసింది. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో అత్యాచార యత్నం చేసినట్టుగా, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్లో ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్.
సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి ఉరేసుకోవాలని ప్రయత్నం చేసిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతోని గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. బికాజ్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మై ఓన్ సోర్సెస్. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. ఇది తప్పైతే మీరు తప్పని చెప్పాలి. దాని తర్వాత ఇది ఈ విధంగా ఉండగా మరి ఒక V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు ఇటీవలే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన బండి సంజయ్ గారితో మాట్లాడి బండి సంజయ్ గారి దగ్గరికి ఈ అమ్మాయి తల్లిదండ్రులను కూడా తీసుకొని పోయిండంట. నిన్న రాత్రి 10 గంటలకు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఈ అమ్మాయి తల్లి ఇద్దరు పోలీసులు ఉండగానే ఈ V6లో పనిచేసిన ఈ జర్నలిస్టు, ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిన ఈ సోకాల్డ్ జర్నలిస్టు, ఆయన బండి సంజయ్కి ఈ అమ్మాయి తల్లికి తండ్రికి మధ్యలో రాయబారం జరిపి దయచేసి కేసు డ్రాప్ చేసుకోండి, క్లోజ్ చేద్దాము అని చెప్పిండంట. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు నిందితులకు ఎందుకు సాయం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణలో పోలీసింగ్ రాజ్యానికి గులాంగిరి చేస్తుందని మండిపడ్డారు. మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన సమాచారాన్ని లీక్ చేసి ముందుగా కరీంనగర్లో హనీ ట్రాప్ కేసు పెట్టించిందే పోలీసులని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. నిందితులను బాధితులుగా మార్చే దుర్మార్గమైన ప్రయత్నానికి పోలీసులు పాల్పడ్డారని ఆర్ఎస్పీ విమర్శించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మూడిట్లో కూడా నేరం ఏదైతే ఉందో ఆ నేరానికి శిక్ష కేవలం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అంటే ప్రజలకు తెలవాల్సింది ఏందయ్యా అంటే ఇది స్టేషన్ బెయిల్ పొందే విధంగా ఈ కేసులు బుక్ అయినాయి. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సమితి ఏదైతే బిఎన్ఎస్ఎస్ అని ఉందో, ఒకప్పుడు సిఆర్పిసి, ఈ బిఎన్ఎస్ఎస్లో 35 క్లాస్ 3 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ విధంగా మన పుత్రరత్నం చిరంజీవి బండి సాయి భగీరథ్కు, బాబు నువ్వు చిన్న తప్పే చేసినావు, ఇగో నీకు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. సెక్షన్ 74 2 సంవత్సరాలే, సెక్షన్ 75 3 సంవత్సరాలే, పాక్సోలో కేవలం 3 సంవత్సరాలే ఉంది కాబట్టి నీకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, నీ పని నువ్వు చేసుకో, ఇంకా నువ్వు ఎంతమంది అమ్మాయిలన్నా నాశనం చేయి, ఇగో ఇట్లనే ఉంటుంది అని చెప్పి దుండిగల్లో ఎట్లయితే ఆనాడు ఆ పిల్లగాన్ని కొడితే ఘోరంగా బండి సంజయ్ వెనకేసుకొని వచ్చిండారు. చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు భయ, ఏమున్నది, పిల్లలు మజాక్లో కొట్లాడుకుంటారు అని చెప్పి వెనకేసుకొచ్చినావు కదా. అట్లా వెనకేసుకొచ్చినందుకే సంజయ్ గారు ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిండు. ఎంతమందిని చేసిండో ఇది ఓన్లీ తెలుస్తున్నది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, మైనర్ బాలిక తల్లిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చున్నదంటేనే మీ బేటీ బచావో అనే క్యాంపెయిన్ ఏదైతే ఉన్నదో ఆ క్యాంపెయిన్ ఎంత శుష్కమైనదో, ఎంత మోసపూరితమైనదో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నది. రేపు నరేంద్ర మోడీ గారు దీని మీద సమాధానం చెప్పాలి. లేకపోతే బండి సంజయ్ తన ప్రారంభ ఉపన్యాసంలో ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. రేపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఇష్యూను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పనికి మాలిన కేసులను సీబీఐకి అప్పగిస్తున్న సీఎం రేవంత్ దమ్ముంటే ఈ అంశంపై సీబీఐ విచారణకు అప్పగించాలని ఆర్ఎస్పీ సవాలు విసిరారు. రాష్ట్రంలో హోంశాఖ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. చెయ్యని నేరానికి మా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె క్రిషాంక్ను 20 రోజులు జైల్లో పెట్టిండ్రు, 35 కేసులు పెట్టిండ్రు. నిర్మల్ పోలీసులను అడుగుతున్నా, మీరు నిజంగా దిలీప్ కొనతం అదేవిధంగా మన్నె క్రిషాంక్ మీద కేసులు పెట్టిండ్రు కదా, ఈ కేసులో మీకు ఒక కంప్లైంట్ వచ్చింది కదా, ఎందుకు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు? ఎవరెవరు దీని అనుకున్నారని ఇన్వెస్టిగేట్ చేసిండ్రా? ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా ఎక్స్టార్షనిస్ట్ అయితే చేసిండ్రా? అసలు ఇది ఫేక్ కేసా లేకపోతే రియల్ కేసా చూసిండ్రా? బండి సంజయ్ చెప్పంగానే కేసులు పెట్టుడేనా? రేవంత్ రెడ్డి చెప్పంగానే కేసులు పెట్టుడేనా? రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడు, ఎందుకంటే ఆయనే హోంశాఖ మంత్రి, ఫోన్ చేస్తాడు,
అయిపోయింది. 74, 75 సెక్షన్ 11 3 సంవత్సరాలు బారాకూన్ మాఫ్. ఒక్క గంటలో ఆ పిల్లగాడు బయటకు వస్తాడు, మళ్ళా జనాల్ని నాశనం చేస్తాడు, అమ్మాయిల్ని నాశనం చేస్తాడు. దీనికి రాయబారాలు. రేవంత్ రెడ్డి గారు, మీరు తుఫైల్ కేసుల మీద సిట్లు వేసిండ్రు. ఎందుకు పనికిరాని కేసులు, అసలు నేరం కాని వాటిని నేరం అని చెప్పి రాత్రి 2 గంటలకు అసెంబ్లీ సాక్షిగా 1 కోటి మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, 70 లక్షల మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ అన్నారు. ఎలక్ట్రిసిటీ దాని మీద సిబిఐ అన్నారు. కానీ దీని మీద సిబిఐని ఎందుకంటలేరు మీరు? బండి సంజయ్ కొడుకైతే ఒక న్యాయం, ఇంకొకరైతే ఇంకొక న్యాయమా? ఇలా మీరు చెప్పాలి, దీని మీద సిబిఐ వేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి బాధిత మైనర్ బాలిక కుటుంబానికి ప్రమాదం ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన కొడుకును కాపాడుకోవడానికి బండి సంజయ్ ఎంతకైనా తెగిస్తాడన్నారు. అందుకే బాధిత కుటుంబానికి ఏం జరిగినా అందుకు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బండి సాయి భగీరథ్ ఏ అమ్మాయినైతే అత్యాచారం చేసిండో ఆ అమ్మాయి తల్లికి తండ్రికి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. వాళ్ళ మీద ఏ ప్రమాదం జరిగినా, ఏ దాడి జరిగినా తెలంగాణ పోలీసులారా మీరే బాధ్యులవుతారు. ఎందుకంటే బండి సంజయ్ దేనికైనా తెగిస్తాడు. మొన్ననే మీరు చూసిండ్రు కరీంనగర్ బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ మీద గంజాయి మత్తులో 30 మందిని పంపిస్తే పాడి కౌశిక్ రెడ్డి చేసిన తప్పేంటి? కేటీఆర్ గారు లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడితే బండి సంజయ్కి ఏం నొప్పి? పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ కంప్లీట్ చేస్తాడో అప్పుడే 30 గంజాయి మత్తులో ఉన్న మూకలను బండి సంజయ్ ఇంటి నుంచి వచ్చి ఆయన కారును పూర్తిగా ధ్వంసం చేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. రేపు ఇదే బండి సంజయ్ తన కొడుకును కాపాడుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కల్పించాడని గ్యారంటీ ఏమున్నది? దీని మీద పూర్తి స్థాయి బాధ్యత తెలంగాణ పోలీసులే వహించాలి. అదేవిధంగా తెలంగాణ పోలీసులకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నిన్న ఈ వీళ్ళు కరీంనగర్లో కేసు పెట్టిందని తెలిసిన వెంటనే అసలు ఐడియా ఇచ్చిందే పోలీసులనే మాకు అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ పేట్ బషీరాబాద్లో కావాల్సి ఉండే, కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ బండి సంజయ్ యొక్క కొడుకును బాధితుడిగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ అమ్మాయిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ పురుషాధిక్య సమాజంలో ఈ అమ్మాయిలకు ఎక్కడ ఏ అమ్మాయి నాకు నా మీద అత్యాచారం జరిగిందని కంప్లైంట్ ఇచ్చినా ముందు ఆ అమ్మాయి మీదనే నిందేస్తున్నారు. లేకపోతే అసలు ఈ ఎఫ్ఐఆర్ ముందర కానుండే, ఈ ఎఫ్ఐఆర్ కాకుండా కరీంనగర్ ఎఫ్ఐఆర్ ముందరైంది. నిన్న రాత్రి వాళ్ళు 8 గంటలు అక్కడ కూర్చొని పడిగాపులు కాస్తే అప్పుడు మీరు పెద్ద ఆఫీసర్లందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకొని ఎఫ్ఐఆర్ చేసిండ్రు. అది కూడా చిన్న సెక్షన్లలో చేసిండ్రు. ఏంది? ఆ పిల్లగాడు మళ్ళీ జైలుకి పోవద్దు, మళ్ళీ 10 మంది అమ్మాయిలను. భేటీ బచావ్ భేటీ పడావ్ అనేది మోదీ సర్కార్ విధానమైతే ముందుగా బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేయాలన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత బండి సంజయ్కు లేదన్నారు. మైనర్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన ఆయన కొడుకుపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అర్జెంటుగా బండి సంజయ్ని అక్కడి నుంచి బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రివర్గం నుంచి. ఆయన ఆ మంత్రిత్వ శాఖలో నార్త్ బ్లాక్ అంటే చాలా పవిత్రమైనది. ఢిల్లీలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ పక్కనే రాజ్భవన్ ఉంటుంది, రాష్ట్రపతి భవన్ ఉంటుంది. ఈ నార్త్ బ్లాక్లో ఉండే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కూర్చుంటున్నాడు బండి సంజయ్ గారు. ఆ బండి సంజయ్ గారి కొడుకు ఇక్కడ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కావాలని అనుకుంటే మాత్రం మీరు బండి సంజయ్ గారిని అర్జెంటుగా బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. బేటీ బచావో, నిజంగా हम बेटियों का हिफाजत करके मोदी जी और अमित शाह जी आप पूरा देश को बता रहे, लेकिन आपका कैबिनेट में जो मंत्री जी है उसका औलाद जो है यहाँ महिलाओं का बारे में बहुत बड़ा गुनहगार बन गया है, बहुत बड़ा अत्याचार हो रहा है यहाँ पे आपका पार्टी के लोगों से. అందుకొరకు దీని మీద కూడా మరి బండి సంజయ్ని అర్జెంటుగా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా మెజిస్ట్రేట్ ముందు ఈ అమ్మాయి స్టేట్మెంట్ అర్జెంటుగా రికార్డ్ చేయాలి. ఈ అమ్మాయి కుటుంబానికి సంపూర్ణమైన రక్షణ కల్పించాలి.